ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కృపయు సమాధానము కలుగును గాక. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము మార్కు సువార్తలో కొన్ని వాక్యాలను మనం ధ్యానం చేసుకున్నాం. మార్కు సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం చదువుకున్నాం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నేను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగుగా కానీ ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ మాటలు ఎవరితో చెప్పుచున్నారని మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు స్వయంగా రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆమె రక్తస్రావంతో ఉండి 12 సంవత్సరములు ఎంతగానో అనేక హాస్పిటల్స్ తిరిగి తన ధనమంతటిని కూడా వృధాపరుచుకుంది. అనేక రీతిలుగా ప్రయాసపడింది, కానీ ఆమెకి ఎక్కడ కూడా స్వస్థత జరగలేదు. యేసు ప్రభు గురించి ఆమె అనేక మంది చెప్పుకోవటం, స్వస్థత కార్యాలు జరుగుతున్నాయని, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు జరుగుతున్నాయని ఆమె విని ఆమెకు ఒక విశ్వాసం కలిగింది. అవును కదా, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గుర్చిన మాటను బట్టి విశ్వాసం కలుగుతుంది. దేవుడు స్వస్థపరుస్తున్నాడు, యేసు ప్రభు గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు, ఆయన గొప్ప దేవుడని ప్రజలు చెప్పుకుంటుంటే ఆమె విని ఆ విశ్వాసంతో ఎలాగైనా సరే ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుంది అనేటువంటి విశ్వాసము ఆమెలో కలిగింది. ఆమెకు తెలియదు, ప్రభుని గురించి విన్నదంతే, చూడలేదు. కానీ ఆమె ప్రజలు చెప్పుకోవడం వలన విని ఆమెలో ఒక రకమైన విశ్వాసం వచ్చింది. నేను కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుంది కదా, ఇంతమంది దగ్గరకు వెళ్ళి ధనమంతి వృధాపరుచుకున్నాను, కానీ నాకు స్వస్థత కలగలేదు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత కలుగుతుంది అనేటువంటి విశ్వాసము ఆమెలో కలిగింది. యేసు ప్రభు వారు ఎక్కడ ప్రయాణం చేస్తున్నప్పటికీ, ఎక్కడ సమాజ మందిరములలో సువార్తను ప్రకటించినప్పటికీ, పల్లెటూరులలో పట్టణములలో కాలినడకన ప్రయాణం చేస్తున్నప్పటికీ అనేక మంది ప్రజలు వెంబడిస్తూ ఉండేవాళ్ళు. అలాగే శిష్యులు కూడా ఆయన వెంబడిస్తూ ఉండేవాళ్ళు. అంత గొప్ప జనసమూహములో ఆయన దగ్గరకు ఎక్కడికి ఎలా వెళ్ళాలి అనే భయం కూడా ఆమెలో కలిగింది. ఆమె ఏం చేసిందంటే, ఆమె యేసును గుర్చి 27వ వచనంలో మనం చూసినట్లయితే, ఆమె యేసును గుర్చి విని నేను ఆయన వస్త్రము మాత్రం ముట్టిన బాగుపడదని అనుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ జనసమూహములో ఆమె ఏ రీతిగా ఆయన దగ్గరకు రావాలని వాళ్ళకి ఎవ్వరికీ కనపడకుండా ఆ జనసమూహములో ఆయన వెనుక నుండి వచ్చి వస్త్రపు చెంగును ముట్టుకుందంట. వెంటనే యేసు ప్రభువులో ఉన్నటువంటి ప్రభావం ఆమెలోనికి వెళ్ళి వెంటనే ఆమెలో ఉన్న రక్తధార ఆగిపోయింది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. వస్త్రపు చెంగు ముట్టుకున్న వెంటనే ఆమెకు స్వస్థత కలిగింది. ఆమె బాధ నివారణ అయినదని గ్రహించుకోగలిగింది. అప్పుడు యేసు ప్రభు వారు ఆ జనసమూహం వైపు తిరిగి నా వస్త్రము ముట్టినది ఎవరని అడుగగా అందరూ కూడా జనసమూహం ఎంతమంది ఉన్నప్పుడు ఎవరు ముట్టారని ఎవరికి తెలియనని ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ఆ స్త్రీ భయపడింది. ఎలాగైనా సరే నేను దగ్గరికి వెళ్ళి ధైర్యం చేసి ఆయనతో నేను చెప్పాలి, ఆ వస్త్రపు చెంగు ముట్టుకున్నది నేనే అని ఆయనతో చెప్పాలని ఆమె యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి జరిగినది యావత్తు భయముతో చెప్పింది. భయపడి వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరచను, సమాధానం గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను. వాక్యము నేరుగా దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని వ్రాయబడి ఉన్నది కదా యోహాను సువార్తలో. ఈ వాక్యము మనం చదువుతున్నప్పుడు ఆ రోజులలో ప్రభు శారీరకంగా ప్రజల మధ్యలో సంచరిస్తూ అనేక స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్ కార్యాలను జరిగిస్తూ ఉన్నప్పుడు
ఆయన వెంబడించే ప్రజలు స్వయంగా చూశారు. ఈ దినం మనం స్వయంగా చూడటం కాదు, కానీ మనం నమ్ముట నీ వల్లైతే నమ్మవానికి కలుగును అని వాక్యం ఏమైతే ఉన్నదో ఆ వాక్యాన్ని బట్టి మనం ప్రభు చేసిన కార్యములు పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు ఆ వాక్యం మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు నేరుగా ఆ వాక్యం మనతోనే మాట్లాడుతూ ఉన్నట్టుంటుంది. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు ఆ రక్తస్రావంతో ఉన్న స్త్రీతో మాట్లాడినటువంటి ప్రభు ఈరోజు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఎవరైనా శరీర బలహీనతలతో, ఎవరికి చెప్పుకోలేనటువంటి బలహీనతలతో, స్వస్థత పొందలేని స్థితిలో అనేక హాస్పిటల్స్కి వెళ్ళి ధనము వృధాపరుచుకుంటూ ఎంతమంది అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారో వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగుతుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నీకు స్వస్థత కలుగుగా కానీ ప్రభు మాట్లాడినప్పుడు వెంటనే ఆమెకు స్వస్థత కలిగింది. నీకు స్వస్థత కలగాలన్నా, దేవుని నుండి విడుదల కలగాలన్నా, పాపము నుండి, శాపము నుండి, బంధకము నుండి విడుదల కలగాలన్నా కూడా దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. దేవుడు చేసే కార్యములు గొప్పవి. ఆయన ఎద్దుకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు. స్వయంగా యేసు ప్రభు వారు మాత్రం మాట్లాడుతూ ఉన్న మాట ఇది. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరచను, సమాధానం గలదాని వైపు నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగా కానీ ఆమెతో చెప్పాను. ఎప్పుడైతే అసలు ఆమె వస్త్రపు చెంగు ముట్టుకుందో అప్పుడే ఆమెలో ఉన్న రక్తధార ఆగిపోయింది. వెంటనే ఆ ప్రభావం ఆమెలోనికి వచ్చి స్వస్థత కలిగింది. మళ్ళా ప్రభు చెప్తున్నాడు, నీవు సమాధానంగా వెళ్ళు, నీకు స్వస్థత కలిగింది, నీకు స్వస్థత కలుగుగా కానీ మళ్ళా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినాన ఎవరైతే బలహీనతో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నారో, ఎవరైతే స్వస్థత పొందలేని పరిస్థితుల్లో ధనమంతా వృధాపరుచుకుంటూ బాధపడుతూ ఉన్నారో ప్రభు వారితోనే మాట్లాడుతూ ఉన్నారు. నీకు స్వస్థత కలుగుగా కానీ ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఈ వాక్యమును మనం స్వీకరించినట్లయితే, ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసినట్లయితే ప్రభు ఆమెను కలగజేసినటువంటి స్వస్థత నాకు కూడా కలగజేస్తాడు అనే విశ్వాసం మనం కలిగినప్పుడు నీకు స్వస్థత కలుగుగా కానీ ఆ మాటను మనం స్వీకరించి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మనలో కూడా ఆ కార్యము ఖచ్చితంగా జరుగుతుంది. చూడండి, ఒకసారి మత్తయి సువార్తలో చూసినట్లయితే ఒక కనాను స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చి తన కుమార్తె దయ్యం పట్టి బాధపడుతూ ఉన్నప్పుడు ప్రభుతో మాట్లాడుతుంది, అయ్యా నా కుమార్తెను స్వస్థపరచు, నా కుమార్తెను స్వస్థపరచు అని అనేక పర్యాయములు ప్రభువుని అడిగినప్పుడు ప్రభు ఏమని మాట్లాడుతున్నాడంటే, యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు అవును కాక అని ఆమెతో చెప్పిన ఆ గడియలోనే ఆ కుమార్తె స్వస్థత పొందుకుంది. దేవుడు సెలవిస్తే వెనువెంటనే జరుగుతుంది. అది మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి జరుగుతుంది. నీవు కోరినట్లే జరుగును గాక అని మనం అనుకోవాలి. మనం కోరుకున్నట్లు జరగాలి అంటే మనలో కూడా గొప్ప విశ్వాసము ఉండాలి, బలమైన విశ్వాసం ఉండాలి, పూర్తిగా నమ్మాలి. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నాకు విడుదలనిస్తాడు, దేవుడు నన్ను ఆదుకుంటాడు, నాకు ఆదరణ కలగజేస్తాడు, నన్ను అభివృద్ధి పరుస్తాడు. ఈ విషయాలన్నింటిలో మనకు విశ్వాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన చెప్పిన మాట మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందుకుంది. ఆమె మరి రక్తస్రావంతో ఉన్న స్త్రీ వస్త్రపు చెంగు ముట్టుకున్న వెంటనే స్వస్థత పొందుకుంది. ఈ విషయాలను మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఎవరు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రభు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి అనారోగ్యంలో ఉన్నా దేవుడు నేను స్వస్థపరచడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. నీ స్వస్థపరచు యెహోవా నేనే అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. గనుక నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగా కానీ ఆయన ఆమెతో రక్తస్రావంతో ఉన్న స్త్రీతో మాట్లాడిన దేవుడు ఇదేనా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతో, నాతో, అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం విని హృదయంలోనికి స్వీకరించి నన్ను స్వస్థపరచు ప్రభు అని విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి స్వస్థత కలుగజేస్తాడు. అలాగే
ఆత్మీయ స్థితిలో అలాగే ఆర్థిక ఇబ్బందులలో, కష్టములలో, నష్టములలో, శోధనలో, శ్రమలలో, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే విడుదల నుంచి విజయం ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి 12 సంవత్సరాల నుంచి బాధపడింది కానీ ఆమెకి ఎక్కడ కూడా విడుదల కలగలేదు. కానీ యేసుని ముట్టుకున్నప్పుడు, యేసు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు ఆమెకు విడుదల కలిగింది. ఆమె బాధ నివారణ అయింది. ఆమెకు స్వస్థత కలిగింది. సంతోషముగా ఆమె తిరిగి తన ఇంటికి వెళ్ళింది. అవును, వినట వల్ల విశ్వాసం కలుగున వింట క్రీస్తుని గుర్చిన మాటను బట్టి విశ్వాసం. మనం అనేక రీతులుగా ఆయన వాక్యం వింటూ ఉన్నాం. అనేక రీతిలుగా ఆయన వాగ్దానాలను మనం పొందుకుంటున్నాం. బలముగా ఆయన సన్నిధిలో మన విశ్వాసం నుంచి, నమ్మకం నుంచి ప్రార్థన చేసినప్పుడు మన ప్రతి పరిస్థితుల్లో దేవుడి విజయం ఇచ్చి ముందుకు నడిపిస్తాడని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ కృపకై వందనాలు, మీ క్షేమంకై వందనాలు తండ్రి. అయా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. అయా, ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, మాట్లాడండి నైనా, స్వస్థపరచండి, విడుదల దయచేయండి, అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి, గొప్ప క్షేమము వారికి కలుగజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబం చుట్టూ అగ్ని కంచె ఉంచండి. ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి, క్షేమము కలుగజేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. అయా, వాక్యం ప్రతి హృదయంలో నాటబడి దేవా ఫలించినట్లుగా మీరు సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకని పొందుకుని నాము తండ్రి. ఆమేన్.